Good afternoon to all. All POs konchesari please sit on your respective polling station. POs and APOs. And POs and please raise your hands. You will take your time. రెండు అంశాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఈ మీ పోలింగ్ స్టేషన్ మీకు అలాట్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చిన ఈవీఎంస్ చెక్ చేసుకోండి. మీ దగ్గర 4 BUs ఉండాలి. 4 BUs, ఒక CU, ఒక VVPAT ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ టేక్ వన్స్ అగైన్. యూ హ్యావ్ టు టేక్ 4 BUs and 1 CU and VVPAT. Morning only. Don't do any mock poll tonight. It will also get captured in the CU. Tomorrow early morning you start doing mock poll. Mock poll procedure మీకు చెప్పడం జరిగింది, దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఎలక్ట్రల్ రోల్ ఇచ్చారు. ఎలక్ట్రల్ రోల్ కాపీ ఉన్నాయా అందరి దగ్గర? మార్కుల కాపీ ఉన్నాయా? ఆ మార్కుల కాపీలో ఏఎస్డి లిస్ట్ ఉంటాయి. ఆ ఏఎస్డి లిస్ట్ ఉన్న వాళ్ళని డబుల్ చెక్ చేయాలి. ప్లీజ్ ఎన్ష్యూర్ ఎనీ ఇంపర్సనేషన్. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నాం, ఇంపర్సనేషన్ మీన్స్ తెలుగులో అర్థం చేయాలన్నా దొంగ ఓటు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద PO అండ్ ద టీమ్. సెలెక్ట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఈస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి. ఎలక్ట్రల్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత, డబుల్ చెక్ చేసిన తర్వాత అలౌ చేయాలి ఓటింగ్. If any impersonation is happening or you allowed but not checking the ID card, that is serious offense. అది అర్థం చేసుకోండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, EVM should be under your custody. EVM under complete custody of polling team. మార్క్ పోల్ తర్వాత ఓటు మొదలైందినా EVM ఒక్క ఓటు అయినా కూడా మీ దగ్గరే ఉండాలి. Please keep the EVM under your custody. Next important issue, you have been monitored inside and outside. There is a continuous web camera, CCTV camera inside and outside. Having drone video also continuously are taking. So what is happening outside your polling station, what is happening inside your polling station, everything we will know. So please be careful. You are being watched continuously. And most important thing, I just want to tell you, is about Form 17C. Form 17C, after closing of the poll, మీరే పర్సనల్ గా ప్రిపేర్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్ కి కాపీ ఇవ్వాలి, పోలింగ్ ఏజెంట్ సైన్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. So please ensure all these things. The election process will go smoothly. ఏదైనా ప్రాబ్లం అయింది, ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేశారన్నా, PO is the authority inside the polling station directly against anybody is creating problem. And any issue అయినా సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, వాటిలో మీరు కంటిన్యూస్ టచ్ లో ఉండండి. ఐ థింక్ ఆల్ ఆఫ్ దమ్ డౌన్లోడ్ ద యాప్. PR యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఆ యాప్లో మీరు నైట్లోంచి స్టార్ట్ ఫీడింగ్, రీచ్ అయిన టైం నుంచి రేపు మార్నింగ్ నుంచి ఈ స్టార్ట్ ఫీడింగ్ ద ఓటర్ టర్న్అవుట్ 2 hours కోసం ఓటర్ టర్న్అవుట్ కూడా మీరు ఫీడ్ చేయాలి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇట్స్ సింపుల్, ఓన్లీ 1 by poll. సఫిషియంట్ టీమ్ ఇస్ దర్, సఫిషియంట్ అరేంజ్మెంట్ హాస్ బీన్ మేడ్, ఫుడ్ అరేంజ్మెంట్స్, ఎవ్రీథింగ్ హాస్ బీన్ అరేంజ్. ఏ ఇష్యూ అయినా మీ సెక్టర్ ఆఫీసర్స్కు, AROస్కు చెప్పండి. వన్స్ అగైన్ ఐ రిపీట్, EVM ఇస్ యువర్ కస్టడీ. EVM మీ కస్టడీలో ఉండాలి, ఎవరికి ఇవ్వకూడదు. మార్క్ పోల్ కరెక్ట్ చేయాలి, మార్క్ పోల్ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గరే. పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్ తీసుకోండి. పోల్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా మానిటర్ చేయండి. నో ఇంపర్సనేషన్ ఆర్ నో బడీ షుడ్ నాట్ డూ డబుల్ టైమ్ ఓటింగ్ ఆల్సో, అది కూడా ఎన్ష్యూర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మిషన్ అయినా ఫెయిలియర్ అయింది, మిషన్ అయినా ప్రాబ్లం అయిందినా సెక్టర్ ఆఫీసర్ ఫోన్ చేయండి. వారు తొందరగా వచ్చి మీకు క్లియర్ చేపిస్తారు. వారు కూడా సఫిషియంట్ EVM కూడా వారికి ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, Form 17C లో ఎవరి సిగ్నేచర్ ఉండాలి?
పోలింగ్ ఏజెంట్ సిగ్నేచర్ ఉండాలి. ఫామ్ 17C ఆర్ కాపీ ఇచ్చిన తర్వాతనే యూ షుడ్ స్టార్ట్ లీవింగ్ ద పోలింగ్ స్టేషన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ రిక్వెస్ట్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్ ఇన్ఫార్మ్ ద లోకల్ సెక్టర్ ఆఫీసర్. అక్కడ మైక్రో